ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. రామాంజుల వారి గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆయన మంచి సంఘ సంస్కర్త అని చెప్పుకున్నాం కదా. అయితే ఆయన శిష్యులను కూడా చక్కగా తీర్చిదిద్దారు అనే ఆయన చరిత్ర చెప్తూ ఉంటుంది. ఇక్కడ మనం సమతాభావం అనేది రామాంజుల వారిలో ఎంత చక్కగా చూడొచ్చు అనేది ఆయన చరిత్ర చూస్తే తెలుస్తుంది. కొన్ని సంఘటన ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక సంఘటన జరిగింది, శ్రీరంగంలో జరిగిన సంఘటన అన్నమాట ఇది. అక్కడ ఏంటో జరుగుతుందంటే, రామాంజుల వారు శ్రీరంగంలో ఉన్న టైంలో, ఆయన శిష్యులతో సహా ఉన్న టైంలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అక్కడ ఏంటంటే, ఒక కుస్తీదారుడు అంటారు కదా, అలాంటి వాడు రెజ్లర్ అంటారు కదా, అతను భార్యకి గొడుగు పడుతూ తను వెనక్కి నడుస్తూ ఉంటాడు. భార్య ఏమో శ్రీరంగనాథుడి భక్తురాలు, అక్కడికి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ఈ శిష్యులు చూస్తారు, చూసి నవ్వుతూ ఉంటారనమాట. అప్పుడు రామాంజుల వారు, ఎందుకు మీరు నవ్వుతున్నారని అడిగితే, చూడండి గురువుగారు, అక్కడ ఆ దృశ్యాన్ని మాకు నవ్వు తెప్పిస్తుంది, మీరు చూడండి అని చెప్తారు. ఏంటంటే, ధనుర్దాసు వెనక్కి నడుస్తూ గొడుగు పట్టుకుంటాడు భార్యకి, భార్య ఏమో ముందుకు నడుస్తూ ఉంటుంది. అప్పుడు రామాంజుల వారు అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా నువ్వు మీ భార్యకి గొడుగు పట్టుకుని అలా పట్టుకుని ఇలా వెనక్కి నడుస్తున్నావంటే, మీరు చూడలేదా నా భార్య అంత అందమైన నేత్రాలు ఉన్నాయో, నా భార్యకి అందమైన నేత్రాలు సూర్యరశ్మి తగిలితే కందిపోవా, అందుకే గొడుగు పడుతున్నాను, ఈ వేడి ఎంత ఎండగా ఉందో చూడండి అని చెప్తారు. చెప్తే అప్పుడు రామాంజుల వారు అంటారు, ఏంటి మీ భార్య నేత్రాలు అంత అందమైనవి అనుకుంటున్నావు కదా, ఇంతకంటే అందమైన నేత్రాలు నేను చూపిస్తాను, చూస్తావా అంటారు. నా భార్య కంటే అందమైన నేత్రాలు ఇంకెవ్వరికీ ఉండవు ఈ ప్రపంచంలో అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతాడు. సరే నేను నీకు చూపిస్తాను, వస్తావా అంటారు. నిజంగా మీకు అంతకంటే అందమైన నేత్రాలను చూపిస్తే నేను మీకు మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను, ఒకవేళ మీరు అలా చూపించకపోతే నేను చెప్పింది మీరు చేస్తారా అంటే, సరే అలాగే చేద్దామంటారు. అంటే రామాంజుల వారు ఆ ధనుర్దాస్ని భార్యను తీసుకుని వెళ్తారు. వారికి కొంచెం స్వామివారి తీర్థాన్ని కళ్ళతో చూపిస్తారు, ధనుర్దాస్కి తీర్థం ఇస్తారు. అంతే చూడమంటారు. ఆ నేత్ర సౌందర్యాన్ని, శ్రీరంగనాథుడి నేత్ర సౌందర్యాన్ని చూసిన ధనుర్దాసు ఇంకక్కడికక్కడే ఫెయింట్ అవుతాడనమాట. అప్పుడు నీళ్లు చిలకరించి లేపి అంటారు, ఏం చూసావు, నువ్వేం కనిపించింది, నాకు అబ్బాయి అంత అందమైన దృశ్యాన్ని చూపించారు స్వామి, నిజమే ఇప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నాను, నా భార్య కంటే అందమైన వాళ్ళు ఎవరు లేరు, మా భార్య నేత్ర సౌందర్యానికి అంటే అందమైన నేత్ర సౌందర్యం ఇంకెక్కడా లేదనుకున్నాను అంటే, అప్పుడు రామాంజుల వారు అంటారు, ఇది కొంతకాలం ఉంటుంది, తర్వాత ఆవిడ పెద్దావిడ అవుతుంది, ముసలావిడ అయినప్పుడు, వృద్ధురాలు అయినప్పుడు ఈ నేత్ర సౌందర్యం నీకు కనిపించినప్పుడు, కానీ అదే పెరుమాళ్ళు స్వామివారి నేత్ర సౌందర్యం ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ మనకు ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటారు అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఈయన కూడా ఒక మంచి డివోటీ అయిపోతాడు స్వామికి. అయితే రామాంజుల వారికి ఒక ప్రీతం శిష్యుడిగా మారిపోతాడండి ధనుర్దాస్. అయితే రామాంజుల వారు ఎప్పుడైనా కావేరీ నదికి స్నానానికి వెళ్తే, ఆయనేమో వెళ్ళేటప్పుడు ఏ శిష్యుల చేతులైనా పట్టుకునేవారు. అప్పటికి ఆయన వయసు కూడా చాలా 100 దాటిపోయినాయి కదా. అయితే అప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఈ ధనుర్దాస్ భుజం మీద చేసుకుని వచ్చేవారు. అది చూసిన శిష్యులకి భరించలేకపోయేవారు. మనమేంటి, మన కులం ఏంటి, మన గురువుగారు చేస్తుంది ఏంటి, ఆ ధనుర్దాస్కి ఒక చదువు సంధ్య లేదు, ఒక మంచి కులంలో పుట్టలేదు, అటువంటి వాడికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు మన గురువుగారు, మనకు అర్థం కావట్లేదు అని అలలలో బాగా ఇదవుతూ ఉంటారు. ఇది విన్న రామాంజుల వారు వీళ్ళకి ఒక లెసన్ చెప్పాలి అని అనుకుంటారు, గుణపాఠం చెప్పాలి అనుకుంటారు. అనుకుని అయితే ఏం చేస్తారంటే, పిలుస్తారు అందరినీ, వచ్చి ఈ రాత్రి మీరు ధనుర్దాస్ ఇంటికి వెళ్ళి, నేను ధనుర్దాస్ని మన కుటీరానికి పిలుస్తాను, అప్పుడు వచ్చినప్పుడు ఆవిడ నగలన్నీ ఒలిచేసి తీసుకురండి అంటే. ఆశ్చర్యపోతారు, ఏంటి గురువుగారు మీరు దొంగతనం చేయమని చెప్తున్నారా అంటే, చెప్పింది చెయ్యండి అయ్యా, నేనేం చెప్పానో చెయ్యండి అంటారు. అంటే అప్పుడేమో శిష్యులు వెళ్తారు. వెళ్ళేసరికి ఈలోగా రామాంజుల వారు ఏం చెప్తారు శిష్యులకి, గురువుగారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పమంటారు కదా, చెప్తారు. ధనుర్దాస్ ఇక్కడికి వస్తాడు. వచ్చి అతనికి ఏదో ప్రవచనం చెప్తున్నట్టు ఏ విషయాలు చెప్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి భార్య గారు పడుకుని ఉంటారు. ధనుర్దాస్ భార్య హేమాంబ పడుకుని ఉంటుంది అనమాట, ఒక పక్కకి తిరిగి పడుకుని ఉంటే, అప్పుడు పక్క నగలన్నీ కొలుస్తూ ఉంటే ఇవి తెలుస్తుంది. తెలిసినా కూడా ఏం మాట్లాడుకుని ఉంటుంది, అమ్మో గురువులు వచ్చారు, గురువుగారి శిష్యులు వచ్చారు, వాళ్ళకి ఈ నగలు ఎంత అవసరం అయ్యో వచ్చి ఉంటారు కదా అని తిరుగుతుంది. తర్వాత ఒక పక్క త్వలవలేదు కదా, అందుకని రెండో పక్కకు తిరుగుతుంది. రెండో పక్క తిరిగితే అవి కూడా గొలుచుకుని వెళ్తారు కదా అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉన్న నగలనే చుట్టు పెట్టుకుని వచ్చేస్తారు.
వచ్చేస్తే అప్పుడు ఒక పక్క నగలు తీయలేదు కదా, అప్పుడు ధనుర్దాస్ని కూడా ఇంకా ఈ పని అయిపోయింది కదా అనుకుని రామాంజుల వారు నువ్వు మీ ఇంటికి వెళ్ళవయ్యా ఇంకా అని చెప్పేసి ధనుర్దాస్ని పంపిస్తారు. పంపించినప్పుడు భార్యను చూసి నవ్వుతాడు అనమాట ధనుర్దాస్. ఎందుకు నవ్వుతున్నారంటే నీ మొహం ఒకసారి చూసుకున్నావు అర్థంలో, ఏంటిది ఒక పక్కన పెట్టుకున్నావు, కమ్మలో ఒక పక్క పెట్టుకున్నావు, ఒక పక్క వదిలేసావు, గాజులో పక్క వేసుకున్నావు, ఇంకో పక్క వదిలేసావు, ఏంటి ఇలాగా చుట్లు మట్టులు అన్నీ కూడా ఒక పక్క పెట్టుకుంది ఫ్యాషనా ఏంటన్నట్టుగా నవ్వుతాడు. అంటే అయ్యయ్యో అలా కాదండి, గురువు గారు శిష్యులు వచ్చారు, వారు నా నగలు ఒలుచుకుని వెళ్ళారు, వెళ్ళినప్పుడు రెండో పక్క నగలు అంటే మరి నువ్వు ఇవ్వలేదా ఏంటి అంటే, లేదు నేను పక్కకు తిరిగి పడుకున్నాను తీసుకుంటారని, అందుకే కానీ వాళ్ళు కంగారు పడిపోయి వెళ్ళిపోయారంటే తిడతాడు అనమాట ధనుర్దాస్. ఎందుకు అంత పని చేసావు, నువ్వు వాళ్ళు కంగారు పడిపోయి వెళ్ళిపోయారు, ఆ పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు, అలాగా జరగకూడదు, నువ్వు మిగతా నగలు కూడా వచ్చి నాకు ఇయ్యి, వారికి ఎంత అవసరం అయిందో ఆచార్యులు ఎందుకు కావాలని పిలిచారు అని మిగతాయి కూడా పట్టుకొని వస్తారు. ఈ మధ్యలో ఈ పిల్లలు లేని సమయం, ఇది చేసిన సమయంలో తర్వాత ఏం జరుగుతుందంటే వెళ్ళి చూసుకుంటే దండి మీద వీళ్ళ పిల్లల బట్టలు ఉంటాయి కదండి, వాళ్ళ పంచులు అవి చిరిగిపోయినట్టుగా ఉంటాయన్నమాట. ఇక అప్పుడు ఎవరు చింపుతారు, ఇక్కడ ఎవరూ లేరు అని వీళ్ళని ఒకళ్ళు అనుకోవటం మొదలు పెడతారు. నువ్వు చింపావంటే నువ్వు చింపావని అంటారు. అప్పుడు రామాంజుల వారు వచ్చి అడుగుతారు, ఏంటయ్యా ఏం జరిగిందంటే, వీళ్ళు చూడండి వీడు నా బట్టలన్నీ నా పంచులు చింపేశాడంటే, కాదండి వీడే చింపాడని ఒకళ్ళనొకళ్ళు అలా నిర్ణయించుకుంటూ ఉంటుంటే అప్పుడు చెప్తారు రామాంజుల వారు, ఒక పంచుల కోసం ఇంత మీలో మీరు కొట్టేసుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కానీ ధనుర్దాస్ భార్య ఏం చేసింది, ఆ నగలన్నీ ఒలిచి మనకిచ్చింది, ఆయన ఇచ్చి పంపించింది. ధనుర్దాస్ ఒక పక్కన ఇంకా తీసుకోలేదని అవి కూడా పట్టుకొచ్చాడు. మీరు గొప్పవాళ్ళ ధనుర్దాస్ గొప్పవాడా, మీరే చెప్పండి ఆలోచించుకుని అనేసరికి ఇంకా పాపం వాళ్ళకి సిగ్గు అనిపించి తల దించుకుంటారనమాట. అందుకే ఇప్పుడు అర్థమైందా, నేను ధనుర్దాసే చెయ్య ఎందుకు పట్టుకుంటానో, స్నానం చేసి వచ్చిన తర్వాత అతనిలో ఉన్న పవిత్రమైన మనసుకి నేను అలా చేస్తాను. ప్రతి మనిషికి మనిషి యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది వారి కులం కాదు, వారి కులగోత్రాలు కాదు, వారి యొక్క చదువు సంధ్యలు కాదు, వారి యొక్క నిర్మలమైన మంచి మనసు. ఈ ధనుర్దాసు ఒకప్పుడు ఒక రకంగా ప్రవర్తించి ఉండొచ్చు, ఇప్పుడు ఎంత చక్కగా మారాడో చూశారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటాం కదా, ఏంటంటే బాహ్యమైన వీటి మీద ఇప్పుడు వారికి ఎటువంటి వ్యామోహం లేదు, వారు పెరుమాళ్ సేవయే వారికి కావలసిన ఇది ఇప్పుడు అని చెప్పేసి రామాంజుల వారు వారికి గుణపాఠం చెప్తారు. జై శ్రీమన్నారాయణ.